వెల్కమ్ టు ఫ్రెషెస్ నా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆర్ఆర్సీ వెస్టర్న్ రైల్వే రిక్రూట్మెంట్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడలేకపోతుంటే లేదా మీరు ఓన్గా రిక్రూట్మెంట్ యొక్క డీటెయిల్స్ చదవాలనుకున్నా కానీ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది. ఆల్టర్నేటివ్గా మీరు గూగుల్కి వెళ్ళన్నా కానీ ఆర్ఆర్సీ వెస్టర్న్ రైల్వే రిక్రూట్మెంట్ 2021 ఫ్రెషెస్ నౌ అని కనుక సెర్చ్ చేస్తే ఫ్రెషెస్ నౌ వెబ్సైట్ ద్వారా అన్ని డీటెయిల్స్ ఒకే చోట దొరుకుతాయి. టెలిగ్రామ్ యాప్లో మీకు ఫ్రెషెస్ నౌ తెలుగు ఛానల్ ద్వారా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ వస్తాయి. యాప్ లేదంటే ఇన్స్టాల్ చేసుకుని ఫ్రెషెస్ నౌ తెలుగు ఛానల్ని జాయిన్ అవ్వండి. 6,000+ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో అందరితో పాటు మీకు కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి వస్తాయి. యాప్ కనుక ఆల్రెడీ ఉంటే డైరెక్ట్గా జాయిన్ అవ్వాల్సిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, చెక్ చేయడం మర్చిపోకండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి వెస్టర్న్ రైల్వే కింద మనకి రైల్వే రిక్రూట్మెంట్ సెల్లో వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేశారు. సో వేరియస్ డిపార్ట్మెంట్స్లో ఈ వేకెన్సీస్కి కావాల్సిన క్రైటీరియా అండ్ సెలెక్షన్ ప్రాసెస్, దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ సెక్షన్ అంతా అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం. సో ఫస్ట్ మీకు అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు. అఫీషియల్ వెబ్సైట్ మీకు అప్డేట్స్ ఆర్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఎనీ చేంజెస్ కనుక ఉంటే ఫస్ట్ మీకు అఫీషియల్ వెబ్సైట్లో మీకు రిలీజ్ చేస్తారు. సో టైం టు టైం అఫీషియల్ వెబ్సైట్ని చెక్ చేయడం మర్చిపోకండి. ఇంపార్టెంట్ డేట్స్ మీరు నోట్ డౌన్ చేసుకోవాల్సింది. ఓపెనింగ్ డేట్ అండ్ టైం 4th ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రమ్ 10 AM అండ్ క్లోజింగ్ డేట్ మీకు 3rd సెప్టెంబర్ వరకు ఉంటుంది. ఇంపార్టెంట్ నోట్స్, ఫస్ట్ మీరు అప్లై చేసేటప్పుడు ఇన్స్ట్రక్షన్స్ అన్ని కేర్ఫుల్గా చదవండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫ్రమ్ దిస్ నోటిఫికేషన్ అండ్ దాంతోపాటు అప్లై చేసేటప్పుడు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అఫీషియల్ వెబ్సైట్లో. సో అఫీషియల్ వెబ్సైట్ని చెక్ చేసి ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదివి దెన్ ప్రొసీడ్ టు అప్లై. క్యాండిడేట్స్ మీరు ఇందాక చెప్పిన విధానంగా టైం టు టైం అఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేయడం మర్చిపోకండి. మీకు ఇక్కడ సెకండ్ పాయింట్ ఇదే చెప్పారు, రెగ్యులర్గా అప్డేట్స్ ఆర్ ఎనీ చేంజెస్ మీకు అఫీషియల్ వెబ్సైట్ ద్వారా తెలుస్తుంది. ఒకవేళ మీకు కనుక వ్యాలిడ్ వర్కింగ్ ఈమెయిల్ ఐడి కనుక లేకపోతే ఫస్ట్ ఈమెయిల్ ఐడిని క్రియేట్ చేసుకుని అండ్ అది వర్కింగ్లో ఉండి అదే ఈమెయిల్ ఐడి ఇవ్వండి. బికాస్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇవన్నీ వర్కింగ్లో ఉన్నవి ఇస్తేనే ఫర్దర్ కమ్యూనికేషన్ అండ్ రెఫరెన్సెస్కి యూజ్ అవుతుంది. కాబట్టి వర్కింగ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ఇవ్వడం మర్చిపోకండి. Applications for the online registration are eligible for the sports persons for filling up for 21 Group C post against the sports quota through the open advertisement. సో ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్లో మనకి వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. సో స్పోర్ట్స్ పర్సన్స్కి ఎస్పెషలీ 21 Group C పోస్టులు అనేది స్పోర్ట్స్ కోటా ద్వారా 2021-2022 ఇయర్కి వేకెన్సీస్ రిలీజ్ చేశారు. అండ్ దెర్ ఇస్ నో రిజర్వేషన్ ఫర్ SC, ST అండ్ OBC క్యాండిడేట్స్. ఇక్కడ బోల్డ్ లెటర్స్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సో ప్లీజ్ కీప్ ఇన్ మైండ్ దట్ దేర్ ఇస్ నో రిజర్వేషన్ ఫర్ SC, ST అండ్ OBC క్యాండిడేట్స్. 5 పోస్ట్ ఇన్ లెవెల్ 4/5 పే మ్యాట్రిక్స్ లెవెల్ మీకు 25,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ అకార్డింగ్ టు ద 7th CPC ప్రకారం మీకు పే స్కేల్ అనేది ఇవ్వబడుతుంది. డిసిప్లిన్స్ కనుక చూసుకుంటే అథ్లెటిక్స్, హ్యాండ్బాల్, హాకీ, బాస్కెట్బాల్. ఇక్కడ మీకు ఈవెంట్, ప్రొఫిషియన్సీ, వెయిట్ కేటగిరీ ఇచ్చారు. సో దీనికి ప్రకారంగా మీకు ఎలిజిబిలిటీ అనేది ఉండాలి. ఏ డిసిప్లిన్లో అయితే మీరు అప్లై చేస్తున్నారో దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ, ప్రొఫిషియన్సీ, వెయిట్ కేటగిరీ అండ్ ఈవెంట్ మీకు ఆల్రెడీ వచ్చి ఉండాలి. దీంట్లో మీకు వేకెన్సీస్ వచ్చేసి 1 to 5 వేకెన్సీస్ అనేవి ఈచ్ డిసిప్లిన్లో ఉన్నాయి. సో టోటల్ మీకు అన్ని డిసిప్లిన్స్ కలిపితే 5 వేకెన్సీస్ అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ 16 పోస్ట్ ఇన్ లెవెల్ 2/3. ఇందాక చూసింది మనం 4/5, ఇప్పుడు లెవెల్ 2/3లో పే మ్యాట్రిక్స్ లెవెల్ 19,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ డిసిప్లిన్స్ మీకు అథ్లెటిక్స్, క్రికెట్, హాకీ, బాస్కెట్బాల్, డైవింగ్, రెస్లింగ్, హ్యాండ్బాల్, వాటర్ పోలో అండ్ టేబుల్ టెన్నిస్. సో దీంట్లో MW అని ఉంది. సో ఎస్పెషలీ ఫర్ మెన్ ఏమి డిసిప్లిన్స్ అవైలబుల్గా ఉన్నాయి, ఉమెన్కి ఏ డిసిప్లిన్స్ అవైలబుల్గా ఉన్నాయి అనేసి MW అన్న ఆల్ఫాబెట్తో మీకు మెన్షన్ చేశారు. దీనికి కూడా ఈవెంట్, పొజిషన్, వెయిట్ కేటగిరీ అండ్ ప్రొఫిషియన్సీ. ఈ ప్రొఫిషియన్సీ ఆర్ ఈ పర్టికులర్ కేటగిరీ కనుక మీరు ఫుల్ఫిల్ చేసి ఉంటే మీరు హ్యాండ్ ఓవర్ టు అప్లై. అండ్ ఇక్కడ లాస్ట్లో మీకు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇచ్చారు. సో 1 to 3 వేకెన్సీస్, టోటల్ మీకు 16 వేకెన్సీస్ ఉన్నాయి.
ఉన్నాయి ఈ పర్టికులర్ లెవెల్లో. దీనికి కావాల్సిన ఎలిజిబిలిటీ కండిషన్స్. సో క్యాండిడేట్స్ మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే లెవెల్ 4 and 5 పొజిషన్స్కి మీరు గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి ఫ్రమ్ ఎనీ డిసిప్లిన్. ఎలాంటి డిసిప్లిన్లో అన్నా కానీ మీరు గ్రాడ్యుయేట్ అయ్యి ఉండొచ్చు ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అదే మీరు లెవెల్ 2 and 3 పొజిషన్స్కి కనుక అప్లై చేస్తుంటే మీకు 12th స్టాండర్డ్ పాస్ అయి ఉండాలి అండ్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ అ రికగ్నైజ్డ్ ఎడ్యుకేషన్ బోర్డ్. So candidates possessing higher qualifications should also upload their graduation కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ కనుక ఉంటే అవి కూడా మీరు అప్లోడ్ చేయాలి. ఇక్కడ మెన్షన్ చేసిన పొజిషనే కాకుండా ఆ ఎలిజిబిలిటీ కానీ మీకు ఎక్కువ హైయర్ క్వాలిఫికేషన్ ఉన్నా కానీ ఆ సర్టిఫికేట్స్ కూడా మీరు అప్లోడ్ చేయండి. పర్సన్స్ ఇఫ్ అపాయింటెడ్ ఫర్ ద కేటగిరీ క్లర్క్ కమ్ టైపిస్ట్ రిక్వైర్ ఆ ప్రొఫిషియన్సీ మీకు కనుక చూస్తే 30 words per minute in English or 25 words per minute in Hindi in a period of 4 years and date of appointment కి మీకు ఈ పర్టికులర్ అక్యురసీ అనేది ఉండాలి ఫర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పొజిషన్ కి. నెక్స్ట్ స్పోర్ట్స్ అచీవ్మెంట్స్. సో మీరు ఎవరైతే స్పోర్ట్స్ క్వాటా ద్వారా మీరు అప్లై చేస్తున్నారో డిసిప్లిన్స్కి మీరు తగ్గట్టు అప్లై చేస్తున్నారో సో దానికి మీరు స్పోర్ట్స్ పర్సన్స్ ఇక్కడ ఇచ్చిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం ఛాంపియన్షిప్ అనేది మీకు ఉండాలి. From 1st of March 2019 to 28th of July 2021 వరకు మీరు ఏమైతే స్పోర్ట్స్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేశారో ఇఫ్ ఇట్ ఈస్ రికగ్నైజబుల్ అది మీరు అప్లోడ్ చేయాలి అండ్ అది యాక్టివ్గా ఉంటే దట్ విల్ బి ఎలిజిబుల్ టు అప్లై అండర్ ద స్పోర్ట్స్ కోటా. వ్యాలిడిటీ ఆఫ్ స్పోర్ట్స్ అచీవ్మెంట్ అనేది ఛాంపియన్షిప్ ఈవెంట్ ద్వారా మీకు అకౌంట్ అంటే కన్సిడరేషన్లోకి తీసుకుంటారు అండ్ స్పెసిఫిక్ పొజిషన్స్ మీరు పర్టికులర్ డిసిప్లిన్స్లో క్లియర్గా ఆన్లైన్ అప్లికేషన్లో మెన్షన్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ మీకు పే లెవెల్ వైజ్ మీకు పే మ్యాట్రిక్స్ లెవెల్ కనుక చూసుకుంటే లెవెల్ 4కి 25,000, లెవెల్ 5కి 29,200 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ మీకు మినిమం స్పోర్ట్స్ రిక్వైర్మెంట్ స్పోర్ట్స్ కోటా నుంచి మీరు అప్లై చేస్తున్న స్పోర్ట్స్ రిక్వైర్మెంట్ ఉండాలి. రిప్రజెంటెడ్ ద కంట్రీ ఇన్ ఒలింపిక్ గేమ్స్ సీనియర్ కేటగిరీ అట్లీస్ట్ వరల్డ్ కప్ పొజిషన్లో మీరు 3rd అన్న వచ్చి ఉండాలి. జూనియర్, యూత్, సీనియర్, వరల్డ్ ఛాంపియన్షిప్, జూనియర్, సీనియర్ కేటగిరీ, ఏషియన్ గేమ్స్ ఇట్లాగా ఇక్కడ మీకు కేటగిరీస్ అనేసి ఇచ్చారు. సో ఈ కేటగిరీస్లో ఏ లెవెల్కి మీరు అప్లై చేస్తుంటే దానికి సంబంధించిన కేటగిరీస్ ఇచ్చారు. సో ఆ కేటగిరీస్లో మీకు అట్లీస్ట్ మినిమం క్వాలిఫికేషన్ అనేది ఉండాలి ఇఫ్ యు ఆర్ అప్లయింగ్ ఫర్ అండర్ స్పోర్ట్స్ కోటా ఫర్ ద డిసిప్లిన్స్. అడిషనల్ యాక్సెప్టబుల్ డిసిప్లిన్స్ అచీవ్మెంట్ ఎలిజిబిలిటీ నార్మ్స్ ఫర్ సర్టన్ డిసిప్లిన్స్. సో కొన్ని డిసిప్లిన్స్ మాత్రం స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు. సో ఫర్ ఎగ్జాంపుల్ అథ్లెటిక్స్ ఉమెన్కి రిక్రూట్మెంట్ ఇన్ ది అథ్లెటిక్స్ గోల్డ్ మెడల్ విన్నర్స్ ఇన్ ఓపెన్ నేషనల్ ఛాంపియన్షిప్స్, సీనియర్ ఇంటర్ స్టేట్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్, ఏషియన్ ఛాంపియన్షిప్స్ సీనియర్ ఇవన్నీ మీకు అగేన్స్ట్ ద పోస్ట్ గ్రేడ్ పే మీకు 2,800 నుంచి ఉంటుంది ఆర్ 2,400 అన్న ఉంటుంది. బట్ మీకు ఈ పర్టికులర్ ఛాంపియన్షిప్ ఆర్ ఈవెంట్స్ అనేది మీరు పార్టిసిపేట్ చేసి మీకు సర్టిఫైడ్ అయ్యి ఉండాలి. సో అట్లాగే మీకు అథ్లెటిక్స్ మెన్ అండ్ ఉమెన్, హాకీ ఉమెన్, క్రికెట్ ఉమెన్, సో ఇట్లాగా రిప్రజెంటేషన్ అనేది మెయిన్ ఇండియన్ టీంలో కన్నా ఏషియన్ గేమ్స్లో అన్నా కానీ ఇక్కడ మెన్షన్ చేసిన ఎనీ ఆఫ్ ద టోర్నమెంట్ గేమ్స్లో అన్నా కానీ మీరు రిప్రజెంట్ చేసి సర్టిఫైడ్ అయ్యి ఉండాలి. నెక్స్ట్ డీటెయిల్ ఆఫ్ ఛాంపియన్షిప్స్. ఆల్ ఇండియా ఇంటర్ స్టేట్ ఎలైట్ అండ్ ప్లేట్ గ్రూప్ ఛాంపియన్షిప్స్ దీంట్లో కేటగిరీస్ ఇచ్చారు. సీనియర్, యూత్, జూనియర్ అండ్ కొన్నిటికి అయితే ఓన్లీ సీనియర్ అండ్ జూనియర్ ఇచ్చారు. ఆల్ ఇండియా స్టేట్ ఛాంపియన్షిప్, ఆల్ ఇండియా ఇంటర్ జోనల్ ఛాంపియన్షిప్స్. సో దీంట్లో మీకు స్పోర్ట్స్ అచీవ్మెంట్ సెమీ ఫైనలిస్ట్ అన్న అయి ఉండాలి ఆర్ ఫైనలిస్ట్ అన్న అయి ఉండాలి. అండ్ రెస్లింగ్లో కనుక అయితే యాజ్ పర్ ద వెయిట్ కేటగిరీ ప్రకారంగా కన్సిడరేషన్ ఉంటుంది అండ్ వెస్లర్స్ ఎలిజిబుల్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద క్రైటీరియా ఇన్ స్పోర్ట్స్. ఎవరైతే మీరు స్పోర్ట్స్ వెయిట్ లిఫ్టింగ్ ఆర్ ది వెయిట్ కేటగిరీలోకి మీరు పెడుతుంటే వెయిటేజ్ రెస్లింగ్కి, సో రెస్లింగ్కి మీకు ఎలిజిబిలిటీ నార్మ్స్ అనేది ట్రయల్స్ అండ్ అకార్డింగ్ టు ద వెయిట్ కేటగిరీ ప్రకారంగా ఉంటుంది. వెయిట్ కేటగిరీ కూడా ఇక్కడ మీకు టేబుల్ ఫార్మాట్లో ఇచ్చారు. సో న్యూ వెయిట్ కేటగిరీ 57 kgs ఈక్వలెంట్ టు ఓల్డ్ కేటగిరీ 57 kgs ఫర్ రిక్రూట్మెంట్ అండ్ ట్రయల్ ఆల్సో. 61 kgsకి 61. సో ఇది ఫ్రీ స్టైల్ అనేసి మెన్షన్ చేశారు. అండ్ టేబుల్ టెన్నిస్కి మీకు PB1 అండ్ గ్రేడ్ పే ఇచ్చారు, గ్రేడ్ పే. అండ్ ఆల్సో నెక్స్ట్ మీకు ఏజ్ కేటగిరీ సీనియర్, యూత్ అండ్ జూనియర్స్కి డివైడ్ చేశారు. దానికి సింగిల్స్, డబుల్స్ ఉంటాయి
అండ్ ఆల్సో కరెంట్ యాన్యువల్ అండ్ ఆల్ ఇండియా ర్యాంకింగ్ మీకు 4th పొజిషన్, 6th పొజిషన్ అండ్ 20th పొజిషన్ అన్నా కానీ మీకు మినిమం స్పోర్ట్స్ రిక్వైర్మెంట్ అనేది ఎసెన్షియల్. సో అదేవిధంగా నెక్స్ట్ జూనియర్ నేషనల్ ఛాంపియన్షిప్స్ అవన్నీ మీకు టేబుల్ ఫార్మాట్లో క్లియర్గా ఇచ్చారు. మీరు ఏదైతే స్పోర్ట్స్ డిసిప్లిన్కి బిలాంగ్ అవుతున్నారో ఆ పర్టికులర్ స్పోర్ట్స్ డిసిప్లిన్ డీటెయిల్స్ టేబుల్ ఫార్మాట్లో క్లియర్గా చెక్ చేయడం మర్చిపోకండి. ఆల్ ఛాంపియన్షిప్ మీరు రికగ్నైజ్డ్ అయి ఉండాలి. నేషనల్ ఇంటర్నేషనల్ ఫెడరేషన్స్కి నుంచి మీకు రికగ్నైజ్డ్ అయ్యున్న రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డ్ నుంచి మీకు రికగ్నైజ్డ్ అయ్యున్న సర్టిఫికేట్సే ఎలిజిబుల్గా ఉంటాయి ఫర్ కన్సిడరేషన్. అండ్ వ్యాలిడ్ అప్లికేషన్స్ మీకు ఈ పర్టికులర్ రిక్రూట్మెంట్కి లెవెల్ ఏదైతే లెవెల్కి వైజ్ పెట్టారో ఆ లెవెల్కి ప్రకారంగానే సెలెక్షన్ అనేది చేస్తారు. స్పోర్ట్స్ అచీవ్మెంట్ అనేది ఎలిజిబిలిటీ నార్మ్స్ క్యారీయింగ్ ది హైయర్ గ్రేడ్ పే ఆల్సో విల్ బి కన్సిడర్డ్ ఫర్ ద గ్రేడ్ పే. సో ఎలిజిబిలిటీ నార్మ్స్ ప్రకారంగా కూడా గ్రేడ్ పే ఉంటుంది. నెక్స్ట్ ఎవరు అప్లై చేయొచ్చు? సిటిజన్ ఆఫ్ ఇండియా, సబ్జెక్ట్ ఆఫ్ నేపాల్, సబ్జెక్ట్ ఆఫ్ భూటాన్, టిబెటియన్ రెఫ్యూజీ, పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ మైగ్రేటెడ్ ఫ్రమ్ పాకిస్తాన్ కానీ ఇక్కడ ఉన్న ప్లేసెస్ నుంచి ఎక్కడి నుంచి మైగ్రేట్ అయ్యి యూ హ్యావ్ కమ్ టు ఇండియా. అండ్ దానికి మీకు సర్టిఫికేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ అనేది ఉండాలి ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అండ్ క్యాండిడేట్స్ ఎవరైతే సర్టిఫికేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ ఇస్ నెసెసరీ మీరు సబ్మిషన్కి కంపల్సరీ సర్టిఫికేట్ అనేది మీరు సబ్మిట్ చేయాలి. ఏజ్ లిమిట్ కనుక చూసుకుంటే 18 years అండ్ మ్యాక్సిమం 25 years ఆఫ్ ఏజ్. అండ్ నెక్స్ట్ దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ డేట్ ఆఫ్ బర్త్, 10th స్టాండర్డ్ సర్టిఫికేట్స్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, స్కూల్ లివింగ్ సర్టిఫికేట్ ఇండికేటింగ్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న సర్టిఫికేట్ని మీరు సబ్మిట్ చేయాలి. ఎగ్జామినేషన్ ఫీజ్ కనుక చూసుకుంటే for all the candidates except mentioned in the subparagraph 2 500 rupees pay cheyali. For candidates belonging to SC, ST, ex-servicemen, minorities, economically backward classes 250 rupees pay cheyali. Fees exemption kanka chusukunte minority means Muslims, Christians, Sikhs, Buddhists and Zoroastrists, Parsis and Jains. అండ్ ఫర్ క్లెయిమింగ్ దిస్ మీరు రెలవెంట్గా కాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. అండ్ దీనికి సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది అన్సెక్షర్ ఏలో. సో ఇదే నోటిఫికేషన్లో మీరు కనుక కిందకు వచ్చేస్తే మీకు అన్సెక్షర్ ఏలో రెలవెంట్గా సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది, అది ఫిల్ చేసి అప్లోడ్ చేయడం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్. అండ్ నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్కి పర్పస్ లిస్ట్ ఇచ్చారు. సో దీనికి ప్రకారంగా డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ నుంచి మీకు సర్టిఫైడ్ అయి ఉండాలి. సిట్టింగ్ మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్ కానీ బీపీఎల్ కార్డ్, యూనియన్ మినిస్టర్ మే ఆల్సో రికమెండ్ ఫ్రమ్ ఎనీ పర్సన్స్ ఆఫ్ ఎనీవేర్ ఇన్ ద కంట్రీ, సిట్టింగ్ మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్ ఫ్రమ్ రాజ్యసభ. సో బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఈ పర్టికులర్ రెలవెంట్ సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ చేస్తేనే మీకు సర్టన్ క్రైటీరియా ఆఫ్ కన్సిడరేషన్ అనేది ఉంటుంది. అండ్ పర్టికులర్స్ అన్నీ మీరు అప్లికేషన్ ఫామ్లో కరెక్ట్గా మీరు అప్లోడ్ చేయండి. అండ్ టిల్ పేమెంట్ ఆఫ్ ద ఫీజ్ అన్నీ మీరు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ చదివి అప్లై చేయండి. అండ్ అప్లై చేసిన తర్వాత కూడా మీరు ప్రింట్ చేసుకుంటే మర్చిపోకండి, బికాస్ అది ఫర్దర్గా రెఫరెన్సెస్కి యూజ్ అవుతుంది. కాబట్టి పేమెంట్ అనేది మీరు డెబిట్, క్రెడిట్, నెట్ బ్యాంకింగ్ ద్వారా అన్నా కానీ పే చేయొచ్చు. ట్రాన్సాక్షన్ అయిన తర్వాత ప్రింట్ చేయడం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ ఈ రిసిప్ట్ కూడా వస్తుంది, ఈ రిసిప్ట్ కూడా మీరు ప్రింట్ చేసుకుని పెట్టుకోండి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అనేది మీరు కంప్లీట్ అయిన తర్వాతే మీరు కంప్లీట్గా చూసుకుని ఆ తర్వాత మీరు ప్రింట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ recruitment process, online application form first మీరు candidates in possession of the Aadhaar card at the time of the registration మీరు Aadhaar card అనేది valid ID proofs మీ అన్ని పెట్టుకొని రెడీ పెట్టుకోవాలి. And then candidates not having the Aadhaar card you have to enter the 28 digits Aadhaar enrollment ID number అన్నా కానీ మీరు మెన్షన్ చేయొచ్చు. And next యూనియన్ టెరిటరీస్ ఎవరైతే యూనియన్ టెరిటరీస్కి బిలాంగ్ అవుతున్నారో వాళ్ళు ఐడి ప్రూఫ్స్ మీరు అప్లోడ్ చేయాలి. కమ్యూనిటీ సర్టిఫికేట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఐడి ప్రూఫ్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అండ్ రెలవెంట్గా ఈవెంట్స్ ఆర్ ఛాంపియన్షిప్ సర్టిఫికేట్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ. నెక్స్ట్ ఓబీసీ సర్టిఫికేట్స్కి సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ చెప్పాము అండ్ దాంతోపాటు సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అండ్ ఆల్సో కాస్ట్ సర్టిఫికేట్. అండ్ నెక్స్ట్ మీరు ఇది నోట్ డౌన్ చేసుకోవాల్సింది ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. బికాస్ ఫర్దర్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కనుక జరిగితే సేమ్ మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది తీసుకుని వెళ్ళాలి. అది టాలీ అవ్వకపోతే క్యాండిడేట్ని డిస్క్వాలిఫై చేస్తారు. నెక్స్ట్ షార్ట్ లిస్టెడ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మీరు మోర్ దాన్ 1 day ఎగ్జామినేషన్ అండ్ ప్రాక్టికల్ డెమాన్స్ట్రేషన్ వెన్యూ దగ్గర ఉండాల్సి వస్తుంది. అండ్ దీనికి మీ ఓన్ అరేంజ్మెంట్స్ అనేది చేసుకోవాలి. సెలెక్షన్ ప్రొసీజర్ కనుక చూస్తే రిక్రూట్మెంట్ అనేది బేస్డ్ ఆన్ ట్రయల్స్ అండ్ అసెస్మెంట్ ఆఫ్ ద స్పోర్ట్స్ అచీవ్మెంట్ని బట్టి ఉంటుంది. అండ్ తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, తర్వాత
whoever are found fit in trials వాళ్ళు నెక్స్ట్ స్టేజ్కి ప్రొసీడ్ అవుతారు. సో నెక్స్ట్ స్టేజెస్ ఏముంటాయి? గేమ్ స్కిల్, ఫిజికల్ ఫిట్నెస్, కోచ్ అబ్జర్వేషన్ 40 మార్క్స్కి ఉంటుంది. ఫిట్ క్యాండిడేట్కి 25 మార్క్స్ అండ్ మోర్. నాట్ ఫిట్ క్యాండిడేట్కి బిలో 25 మార్క్స్. అసెస్మెంట్ రికగ్నైజ్డ్ బై స్పోర్ట్స్ అచీవ్మెంట్కి 50 మార్క్స్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్కి 10 మార్క్స్. లెవెల్ వైజ్ని బట్టి మార్క్స్ అండ్ పే ఈ టేబుల్లో ఇచ్చారు. అండ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్, మీరు మీ ఎంప్లాయ్మెంట్ అనేది యాజ్ పర్ ద వెస్టర్న్ రైల్వే స్పోర్ట్స్ అసోసియేషన్ టీమ్కి ప్రకారంగా మీరు సెలెక్ట్ చేయబడతారు. అండ్ రీడ్ ఆల్ ది ఇన్స్ట్రక్షన్స్, మీకు ఈ కాల్ లెటర్లో ఏమైతే ఇస్తారో read all those instructions and then apply. And then candidates are advised to visit the official website regularly. అఫీషియల్ వెబ్సైట్ని టైం టు టైం చెక్ చేయడం అస్సలు మర్చిపోకండి, బికాస్ ఫర్దర్గా ఎనీ అప్డేట్స్ వచ్చినా కానీ మీకు అఫీషియల్ వెబ్సైట్లో దొరుకుతుంది. కాల్ లెటర్స్ అనేది మీకు డైరెక్ట్గా వెబ్సైట్ నుంచి వస్తుంది. 2 weeks బిఫోర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ద ట్రయలే మీకు అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ చేస్తుంది. అడ్మిట్ కార్డ్ అనేది క్యాండిడేట్కి ఇండివిజువల్గా ఏం పంపించరు, ఈ కాల్ లెటర్స్ డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్లో దొరుకుతుంది. క్యాండిడేట్స్ మీరు మీ ఓన్ అరేంజ్మెంట్స్ అనేది చేసుకోవాలి ఫర్ ద ట్రయల్ సెషన్స్. అండ్ మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, క్యాలిక్యులేటర్స్ ఇవన్నీ నాట్ అలౌడ్ ఇన్ టు ద ప్రెమిసెస్. డాక్యుమెంట్స్ టు బి అప్లోడెడ్. సో మీరు అప్లై చేసేటప్పుడు ఇక్కడ ఇచ్చిన డాక్యుమెంట్స్ని కేర్ఫుల్గా చదివి అప్లై చేయండి. డాక్యుమెంట్స్ కనుక మీరు ఓన్గా యాక్సెస్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో సేమ్ నోటిఫికేషన్ లింక్ ఉంటుంది. లింక్ని క్లిక్ చేయగానే మీకు నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. డాక్యుమెంట్స్ టు బి అప్లోడెడ్ అన్న సెక్షన్కి కనుక వస్తే మీకు లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ వస్తాయి. లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ మీరు అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, స్కాన్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ యువర్ కాస్ట్ సర్టిఫికేట్, ఎగ్జామ్షన్స్ అండ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అండ్ మీ అచీవ్మెంట్స్ అన్ని మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అండ్ ఇట్ షుడ్ బి ఫ్రమ్ ఒరిజినల్. సో స్కాన్డ్ డాక్యుమెంట్స్ ఎట్లా స్కాన్ చేయాలి, మీ ఫైల్ సైజ్ ఎంత ఉండాలి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో అది క్లియర్గా చూసుకుని అప్లోడ్ చేయండి. అండ్ ఇన్వాలిడ్ అప్లికేషన్స్ ఆర్ రిజెక్షన్స్, ఒకవేళ మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యింది లేకపోతే ఇన్వాలిడ్ కింద వచ్చేసిందంటే ఎందుకు ఆ పర్టికులర్ వచ్చింది అనేసి కూడా మెన్షన్ చేశారు. ఒకవేళ మీ సిగ్నేచర్ కనుక స్కాన్ అవ్వకపోతే, ఫోటోగ్రాఫ్ స్కాన్ అవ్వకపోయినా కానీ, సిగ్నేచర్ క్లియర్గా లేకపోయినా కానీ, ఎడ్యుకేషన్ రెలవెంట్గా లేకపోయినా కానీ, స్పోర్ట్స్ క్రైటీరియాలో క్వాలిఫికేషన్స్ ఫుల్ఫిల్ అవ్వకపోయినా కానీ, అండ్ రెలవెంట్గా సర్టిఫికేట్స్ ప్రూఫ్ లేకపోయినా కానీ, లేకపోతే లాస్ట్లో ఫీజు పే చేయకపోయినా కానీ, ఇవన్నీ డీటెయిల్స్, ఇవన్నీ సెక్షన్స్ అన్ని ఈ పర్టికులర్ అప్లికేషన్కి రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటవి ఆర్ ఇన్వాలిడ్ కింద అన్న కానీ కన్సిడర్ చేస్తారు. లాస్ట్ సెక్షన్ కనుక వచ్చేస్తే మీకు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో నోటిఫికేషన్ మీకు ఆన్సెక్షన్స్కి ప్రకారంగా డివైడ్ చేశారు ఫర్ యువర్ ఫామ్ ఫిల్లింగ్. అండ్ క్యాండిడేట్స్ మీరు ఏం ప్రింట్అవుట్ చేసుకుని సర్టిఫికేట్స్ పంపించాల్సిన అవసరం లేదు, అవన్నీ డైరెక్ట్గా మీరు అప్లోడ్ చేసేయాలి ఆన్లైన్లో. అండ్ నెక్స్ట్ వ్యాలిడ్ డాక్యుమెంట్స్ అనేది మీరు సబ్మిట్ చేయాలి, బికాస్ ఒకవేళ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కనుక జరిగితే అప్పుడు మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళాలి కాబట్టి. అండ్ అమాల్యుమెంట్స్ ఆర్ ది ఇనిషియల్ అమౌంట్ అనేది పే లెవెల్ వైజ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మీరు సర్వీస్ బాండ్ అనేది 5 years వరకు ఉంటుంది కాబట్టి సర్వీస్ బాండ్ 5 yearsకి మీరు రెడీగా ఉండాలి ఫర్ ద టైమ్ ఆఫ్ అపాయింట్మెంట్. అండ్ రిక్వెస్ట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ అనేది of sports person recruited against a sports quota will not be considered for 5 years వరకు ట్రాన్స్ఫర్ అనేది నాట్ పాసిబుల్. అట్లాగా మీకు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేసి ఇచ్చారు. సో రిగార్డింగ్ యువర్ డాక్యుమెంట్స్ అండ్ ఎట్లా ఉంటుంది రెసిడెన్షియల్ అడ్రస్, ఎనీ చేంజెస్ ఆర్ ఎనీ ఆఫ్ దాట్ మీకు ఎంత జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కింద వస్తుంది. లాస్ట్ సెక్షన్ మీకు ఫ్యాక్ట్స్ ఆఫ్ వార్నింగ్, సో ఎనీ ఫ్రాడ్యులెన్స్ ఆర్ మిస్కమ్యూనికేషన్ ఆర్ ఎనీ ఆఫ్ ఇన్వాలిడ్ డేటా ఇన్ యువర్ అప్లికేషన్ కనుక ఉంటే ఫర్దర్గా క్యాండిడేట్ని అప్లికేషన్ కన్సిడరేషన్లోకి తీసుకోరు. అండ్ ప్యూర్గా క్యాండిడేట్ సెలెక్షన్ అనేది మెరిట్ బేసిస్ మీద ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఇట్ ఈస్ అ వెరీ సీరియస్ మ్యాటర్. సో ఇది ఒక పబ్లిక్ సర్వీస్ కింద రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ది అప్లికెంట్స్ ప్లీజ్ టేక్ ఇట్ సీరియస్లీ. మీరు irrelevant details, irrelevant information and not related to you అలాంటి డాక్యుమెంట్స్ ఏమి అప్లోడ్ చేయొద్దు. ప్లీజ్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని ఫాలో అవుతూ ఇన్స్ట్రక్షన్స్ని చదివి దెన్ ప్రొసీడ్ టు అప్లై. మీరు ఇక్కడ మళ్ళీ మెన్షన్ చేసిన విధానంగా అఫీషియల్ వెబ్సైట్ని క్లియర్గా ఇక్కడ ఉంది, నోట్ డౌన్ చేసుకోండి. లేదా అఫీషియల్ నోటిఫికేషన్ ఓపెన్ చేసన్నా కానీ మీరు ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ దొరుకుతుంది. సో అది వెళ్ళి మీరు క్లియర్గా టైం టు టైం అప్డేట్స్ కోసం చెక్ చేస్తూ ఉండండి, మర్చిపోకండి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు ఫ్రెషెస్ నా తెలుగు ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.